కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. గ్రూప్ 1 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకూడదని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాగూ ఉద్యోగాలు ఇవ్వలేదు, మా సీఎం రేవంత్ చిత్తశుద్దితో పనిచేస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజలపై మీకు ప్రేమ లేదని మండిపడ్డారు. మీరు నిన్న మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలలో 563 అభ్యర్థుల దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వం వాళ్ళని పాస్ చేసిందని అంటున్నారు. మీ హయాంలో మీరు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలే. మీ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి పెట్టే పరిస్థితి లేకుండే. చిత్తశుద్దితోటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు, పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, ఈ పాటికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వచ్చే స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంకా చదువుకునే స్టేజ్ లో ఉర్రు అన్న ఉద్దేశంతో అత్యవసరంగా అంటే చాలా వరకు నిపుణులు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా అడ్డంకులు వేయొద్దన్న మంచి సదుద్దేశంతో ఇలా గ్రూప్ 1 పరీక్షలు కండక్ట్ చేశారు. 563 విద్యార్థులు అంటే మీరు టోటల్ గా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు 3 కోట్లు కట్టే స్తోమత ఉన్నట్టుగా మీరు చెప్తారు. వాళ్ళ పిల్లలకు 563 మంది ఉద్యోగాలు వస్తే ఆ తల్లిదండ్రులు అప్పుల పాలైన తల్లిదండ్రుల గోస అయినాల్సిన అవసరం ఉంది. నువ్వు గ్రూప్ 1 వచ్చిన తల్లిదండ్రులు ఈ రోజు నా వీడియో విన్న తర్వాత, నేను మాట్లాడిన ఈ నోట్ విన్న తర్వాత తక్షణమే మీరు ఎక్కడుంటే అక్కడ మీరు కూడా వీడియోలు తీసి రిలీజ్ చేయండి. మీ ఆర్థిక స్తోమతని చెప్పండి. మీరు 3 కోట్లు ఇచ్చే అర్హత మీ దగ్గర ఉందా, ఆ స్థాయి మీకుందా ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, అధికారం లేని పార్టీ సమస్య కాదు, మన బిడ్డల సమస్య. రోడ్డు మీదకి రావాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ క్లబ్ లో కూర్చొని కేటీఆర్ చెప్పు దెబ్బలు కొట్టాలి మీరు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. గ్రూప్ 1 ఆపుతారు, గ్రూప్ 2 ఆపుతారు, గ్రూప్ 3 ఆపుతారు. ఏ పిల్లగానికి ఉద్యోగం రావద్దు, మళ్ళా మేము అధికారంలోకి వచ్చిందాకా అనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన కేటీఆర్ లో కనపడుతుంది. అంత ఉత్కృష్టపు ఆలోచన వచ్చినటువంటి కేటీఆర్ చెప్పుతోటి కొట్టాలి మీరు అందరూ తెలియజేస్తున్నాం.